దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల సలార్ పార్ట్ 1 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసింది. కేజీఎఫ్ తర్వాత అదే తరహాలో క్రియేట్ చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. అయితే ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని మొదట ప్రణాళికను కూడా రచించుకున్నాడు. అంతేకాకుండా కేజీఎఫ్ పార్ట్ 3 కూడా ఉంటుంది అని ఇదివరకే ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసుకున్న తర్వాత దర్శకుడు షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం ఇప్పట్లో మొదలు కాకపోవచ్చని కూడా తెలుస్తుంది. అందుకు కారణం సలార్ పార్ట్ 1 భారీ స్థాయిలో కలెక్షన్ అందుకోవడమే. అదే ఊపులో సెకండ్ పార్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ కూడా ప్రశాంత్తో సినిమా పూర్తి చేయడానికి డేట్లు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సలార్ పార్ట్ 2 ప్రాజెక్టు పటాలు ఎక్కితే మాత్రం కనీసం ఏడాది సమయం పట్టవచ్చు. దీనివల్ల జూనియర్ ఎన్టీఆర్తో చేయాల్సిన ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా 2 భాగాలుగా రాబోతుంది. అలాగే బాలీవుడ్ వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రాజెక్టులతో తారా కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి దర్శకుడు ప్రశాంత్ ముందుగా సలార్ పార్ట్ 2 పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉందట. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ పార్ట్ 3 కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ఖాతాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మరి అతనితో సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.